హలో ఫ్రెండ్స్, మొత్తానికి ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ రైడ్ చేస్తున్నాము ఈ ఫ్లైఓవర్ మీద. నాకంటే ముందు ఎవరైనా చేసున్నా, ఈ వీడియో పెట్టేటప్పటికి ఇంకెవరైనా చేసున్నా ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడడానికైతే అద్భుతంగా ఉంది, చాలా చాలా నీట్గా కూడా ఉంది ఆరాంఘర్ ఫ్లైఓవర్. ఇది వచ్చేసి మనకు 24 మీటర్ల వెడల్పు, అలాగే 6 లేన్లతో డెవలప్ చేసింది. దీని లెంత్ వచ్చేసి ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూ పార్క్ గేట్ వరకు ఉంది. 4.8 కిలోమీటర్లు లెంత్ ఇది. దీనికి అయిన ఖర్చు వచ్చేసి సుమారుగా 799 కోట్లు 799 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఈ ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్కి. కాకపోతే నాకు చిన్న మైనస్ ఏమనిపించిందంటే, జూ పార్క్ మెయిన్ గేట్ ఉంది కదా, దానికంటే ముందే కొంచెం క్లోజ్ అయితే అక్కడ దిగి జూ పార్క్ వెళ్ళే వాళ్ళు వెళ్తారనిపించింది. కానీ ఇది జూ పార్క్ గేట్ దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. దానివల్ల మైనస్ ఏంటంటే, మళ్ళీ జూ పార్క్ రావాలంటే వెనక్కి తిరిగి రావాలి, లేదంటే ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని రావాలి. కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అది కూడా మీకు చూపిస్తా. ఇక దీనివల్ల అసలు ఆ ఓల్డ్ సిటీ సైడ్ అయితే చాలా చాలా ట్రాఫిక్ ఫ్రీ అనమాట. అసలు కొంతమంది చూస్తుంటే మస్తు ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. చూడండి ఎలా వెళ్తున్నారో. సో అద్భుతం అనుకోవాలి ఫ్లైఓవర్, ఎందుకంటే ఇది 2వ అతిపెద్ద ఫ్లైఓవర్. ఇది మనకి 4.8 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు, జుమ్మని వెళ్ళిపోవచ్చు. ఇక ఈ ఫ్లైఓవర్ల వల్ల జూ పార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు, మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరుకు రాకపోకలు మాత్రం చాలా చాలా సాఫీగా జరుగుతాయి. ఎందుకంటే ఆరాంఘర్ చౌరస్తా వరకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. అక్కడ ఈజీగా దిగేసి సింపుల్గా అటు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక నగరవాసులకు వచ్చేసి తాడ్బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ల ఇబ్బంది కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. ఎందుకంటే పైనుంచి వెళ్ళే వాళ్ళు పైనుంచి వెళ్తారు, కింద నుంచి వెళ్ళే వాళ్ళు కింద నుంచి వెళ్తారు కాబట్టి. సో అద్భుతమైన రోడ్ అని చెప్పొచ్చు ఇది. మొత్తానికైతే కంప్లీట్ అయ్యి విజయవంతంగా ఓపెన్ అయ్యి ఫస్ట్ రైడ్ అయితే నేనైతే చేస్తూ ఉన్నా. అసలు జుమ్ అని ఉంది అన్నట్టు, చాలా చాలా బాగుంది. ఇలాంటి ఫ్లైఓవర్లు ఇంకా మరిన్ని రావాలి హైదరాబాద్లో అని కోరుకుంటున్నా. కాకపోతే వర్క్స్ తొందరగా ఫినిష్ చేసి చాలా తొందరగా ఓపెన్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. బట్ ఎనీవే, చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా ఉంది. అంటే పైన అయితే మాత్రం ట్రాఫిక్ అయితే జామ్ అవ్వదు. ఈ పక్కన చూడండి మొత్తం ఫారెస్ట్, మనం ఎక్కువగా వ్యూస్ పక్క నుంచి చూడము. సో ఆరాంఘర్ టెస్ట్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా మనకు హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు వేస్తే బాగుంటుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా ఇది వీడియోనైతే ఎంజాయ్ చేయండి. సైలెంట్ మోడ్లో వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ర్యాంప్ అన్నట్టు, అంటే మధ్య మధ్యలో మనకు ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ చేశారు, కానీ కొన్ని ర్యాంప్స్ అయితే మాత్రం ఇంకా కంప్లీట్ చేయలేదు. మధ్యలో నుంచి పైకి ఎక్కడానికి అలాగే దిగడానికి కూడా ఉండాలి. ఎందుకంటే 4 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కాబట్టి ఇక్కడ ఎగిన వాళ్ళు లాస్ట్లో దిగడం కంటే కూడా మధ్యలో దిగే అవసరం కూడా ఉంటుంది. ట్రాఫిక్ లేకుండా జుమ్మని వెళ్ళిపోయి మధ్యలో దిగాలనుకుంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ర్యాంప్స్ అయితే త్వరలో రెడీ అయిపోతున్నాయి. అలాగే దీని కింద రోడ్స్, ఎప్పుడైనా ఫ్లైఓవర్ వేసేటప్పుడు రోడ్స్ చాలా చాలా డ్యామేజ్ అయిపోతాయి. ఆ రోడ్స్ వర్క్ కూడా చాలా జరుగుతుంది. దీని తర్వాత ఆ వీడియో కూడా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మీకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దాదాపు 800 కోట్ల రూపాయల ఖర్చు అయిన ఈ ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ అయితే మొత్తానికి జనాలకు అందుబాటులోకి వచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా కానీ మనకు కావాల్సింది డెవలప్మెంట్, అంతేనే కదా. ఓకే ఫ్రెండ్స్, సైలెంట్ మోడ్లో మొత్తం అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక చూడండి పక్కనే చెరువు కూడా వచ్చేసింది, పెద్ద చెరువు. ఈ చెరువు ఏమంటారు నాకైతే నేమ్ అయితే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఎందుకంటే మనం ఓల్డ్ సిటీ సైడ్ ఎక్కువగా వెళ్ళం కాబట్టి. థ్యాంక్ యూ, బాయ్.